ఎస్ఆర్హెచ్ని ట్రూగా అభిమానించే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరికీ హర్షిత్ రాణా ఫ్లయింగ్ కిస్ ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. గుర్తుండడం ఏంది, గుండెల్లో రగులుతూ ఉంటుంది. ఓ దిక్కు హర్షిత్ రాణా ఫ్లయింగ్ కిస్ ఏరా అయ్యా అంటే ఫైనల్లో కప్పు తీసుకునేటప్పుడు కంప్లీట్ టీం అంతా కలిసి, ఎస్పెషల్లీ షారుఖ్ ఖాన్ గారితో సహా కలిసి అందరూ కలిసి అని ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. అది కూడా గుర్తుండే ఉంటుంది. సో వాటన్నింటికి ఈ మ్యాచ్ సమాధానం అవుతుందా? ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ విన్ అయ్యి మొన్న 2 మ్యాచ్ల్లో జరిగిన ఘోర పరాభవాన్ని అధిగమిస్తుందా? కాటేరమ్మ కొడుకులు మళ్ళీ ఫామ్లోకి వస్తారా? నెక్స్ట్ లెవెల్లో బ్యాటింగ్ చేస్తారా? హిట్టింగ్ ఒక్కటే కాదు, హిట్టింగ్తో పాటుగా మిగతాదంతా కూడా చూపించగలుగుతాం నిరూపిస్తారా? లేదు మొన్న ప్యాట్ కుమిన్స్ టీం మెంబర్స్ అందరినీ కూర్చుని పెట్టుకొని ఈరోజు మనం ఓడిపోవచ్చు గాక, ఏదో ఒక రోజు మనం మళ్ళీ ఫామ్లోకి వస్తాం, అప్పుడు ఈ రోజు తిట్టిన నోర్లే మనం మెచ్చుకుంటాయి. మీ స్టైల్ని మార్చకండి, మీరు ఏ స్టైల్లో ఆడదాం అనుకుంటారో అదే స్టైల్లో ఆడండి. వాళ్ళు 150 కొట్టమన్నారు, వీళ్ళు 160 వరకే చూడమన్నారు, సింగిల్స్ తీయమన్నారు కదా అని చెప్పి అవన్నీ మనసులో పెట్టుకోకండి. మీకు నచ్చినట్టుగా ఆడండి, మీ స్టైల్లో మీరు ఆడండి అని చెప్పి మన గట్టి మోటివేషన్ ఇచ్చిండు. మరి అది పనిచేసి యాజ్ యూజువల్గా ఆప్కే బార్ 300 పార్ అన్నట్టుగా మరి 300 స్కోర్ చేస్తారా? కోల్కతాకి చుక్కలు చూపిస్తారా? లేదంటే వాళ్ళ చేతిలో చుక్కలు చూసి చక్కగా ఇంటి బాట పడతారా? ఏం చేస్తారు? ఏం జరగబోతుంది? బలాలేంది? ఇప్పుడు కేకేఆర్ టీంకున్న బలహీనతలేంది? ఇప్పుడు మార్చుకోవాల్సిన ఎస్ఆర్హెచ్ పద్ధతులేంది అని మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరు. పాతలో ఒక లైక్ కొట్టి, కొత్తలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయరు. చలో, కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. లాస్ట్ 5 మ్యాచెస్లో 4 మ్యాచెస్ కేకేఆర్ గెలిచింది, ఎందుకంటే అప్పుడు చాలా ఫామ్లో ఉంది. ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. అండ్ ఇప్పటి వరకు కేకేఆర్తో ఎస్ఆర్హెచ్కి జరిగిన మ్యాచ్లు అంటే హెడ్ టు హెడ్ మ్యాచ్లు 28 జరిగినాయి. అందులో కేకేఆర్ 19 మ్యాచ్లు గెలిచింది, ఎస్ఆర్హెచ్ 9 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. అఫ్ కోర్స్ ప్యాట్ కుమిన్స్ వచ్చేంత వరకు కూడా సన్ రైజర్ హైదరాబాద్ టీంకి రెక్కలు లేవు. ప్యాట్ కుమిన్స్ వచ్చిన తర్వాతనే రెడ్ బుల్ గివ్స్ యూ వింగ్స్ సంథింగ్ ఏదో డైలాగ్ లాగా మనకి ప్యాట్ కుమిన్స్ గివ్ ఏ వింగ్ టు, నిజంగా ఆ సింబల్లో ఉన్న వింగ్స్ ఉంటే చూడరు సన్ రైజర్ హైదరాబాద్కి, ఆ వింగ్స్ని తీసుకొచ్చింది మాత్రం ప్యాట్ కుమిన్సే, లిటరల్లీ. చలో, సో కేకేఆర్ 19 మ్యాచ్లు గెలిస్తే ఎస్ఆర్హెచ్ 9 మ్యాచెస్ మాత్రమే గెలిచింది. అండ్ కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్లో ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నప్పుడు కేకేఆర్ 9 సార్లు గెలిస్తే ఎస్ఆర్హెచ్ 5 సార్లు గెలిచింది. సెకండ్ బ్యాటింగ్ తీసుకున్నప్పుడు కేకేఆర్ 10 సార్లు గెలిస్తే ఎస్ఆర్హెచ్ 4 సార్లు గెలిచింది. ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఆర్ఆర్ మీద ఘన విజయం సాధించారు, గట్టి కొట్టారు. ఇషాన్ కిషన్ సెంచరీ చేసిండు, అది ఒక వేరే రేంజ్లో పోయింది. ఆ తర్వాత 2 మ్యాచ్లు ఎల్ఎస్డితో కావచ్చు, డీసీతో కావచ్చు దారుణంగా ఓడిపోయింది. అసలు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఫట వికెట్లు పడిపోతుంటే, మిడిల్ ఆర్డర్లో ఏం చేయలేని సిచ్యువేషన్ వస్తుంటే దారుణమైన ఓటమి. ఓహో, వీళ్ళ గెలుపు రహస్యం ఇదే కదా, వీళ్ళు ఇట్లేస్తే ఇరగమరగ చూపుతారు, సో వీళ్ళకి స్లో బాల్స్ వేద్దాం, వీళ్ళకి యార్కర్స్ వేద్దాం, కొన్ని గూగ్లీస్ వేద్దాం, ఇట్లా ఒక రకమైన టెక్నికల్గా వీళ్ళు ఊపేటోళ్ళు కాబట్టి వాళ్ళకి ఊపేకి ఊహా చేసేద్దామని చెప్పి రకరకాలుగా ప్రయత్నాలు చేసి వీళ్ళని ఓడించే టెక్నిక్స్ అన్ని కూడా వేరే టీంలు కనిపెట్టుకున్నాయి. సో మరి అది అధిగమించడానికి వీళ్ళు ఏం చేస్తారు అనేది పాయింట్ ఇప్పుడు. అండ్ ఎస్ఆర్హెచ్ పరిస్థితులు ఉంటే కేకేఆర్ కూడా ఈ సీజన్లో అంత పెద్దగా ఏం లేదు. అఫ్ కోర్స్ కొన్ని టీమ్స్కి స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది, ఎస్పెషల్లీ ఎంఐకి ఉంటుంది ఇది. కానీ కేకేఆర్ ఈసారి చాలా దారుణమైన, లాస్ట్ ఇయర్ ఎవరెవరైతే అద్భుతమైన ఫామ్లో ఉన్నారో వాళ్ళంతా ఫామ్లో లేకపోవడం, చాలా దారుణమైన ఓటమిలను చూసింది. ఆర్సీబీతో ఓడిపోయింది, ఎంఐతో ఓడిపోయింది, ఓన్లీ ఆర్ఆర్తో మాత్రమే గెలిచింది. ఈ టీము ఆర్ఆర్తో గెలిచింది, ఆ టీము ఆర్ఆర్తో గెలిచింది. ఇక మిగతా రెండింటి మీద కూడా చాలా దారుణంగా ఓడిపోయిందని చెప్పాలి. 8 వికెట్ల తేడాతో ఓడిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇది ఇక్కడ కేకేఆర్ పరిస్థితి. కేకేఆర్ మిడిల్ ఆర్డర్ చాలా దారుణంగా ఉంది, వరస్ట్ సిచ్యువేషన్లో ఉంది. రఘువంశీ తప్పితే, నిజంగా చెప్పాలంటే క్వింటన్ డికాకో, అజింక్య రహానే, రఘువంశీ తప్పితే ఎవరు అంత పెద్ద పర్ఫార్మెన్స్ ఇస్తలేరు. వెంకటేష్ అయ్యర్ నథింగ్, అసలు ఇంతవరకు పర్ఫార్మెన్స్ లేదు. రింకు సింగ్ చూపించట్లేదు, రసెల్స్ లేదు, రమన్దీప్ సింగ్ యావరేజ్గానే ఉంది. ఆ తర్వాత ఉన్నదంతా బౌలర్సే. సో బౌలర్స్ దగ్గర నుంచి కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ వచ్చిందా? హర్షిత్ రాణా నుంచి, వరుణ్ చక్రవర్తి నుంచి, స్పెన్సర్ జాన్సన్ నుంచి అంటే అది కూడా లేదు. వైభవ్ నుంచి కూడా యావరేజ్ పర్ఫార్మెన్స్ ఉంది. నార్జీ లేడు. నార్జీ వస్తే ఏమన్నా సినిమా మారుతుందా అనేది క్వశ్చన్ మార్క్. వీళ్ళ మిడిల్ ఆర్డర్ మాత్రం చాలా వీక్గా ఉంది. ఇటు వీక్ ఉన్న పర్సన్సే లేరు, ఎస్ఆర్హెచ్లో వీక్ ఉన్న పర్సన్స్ లేరు. వీళ్ళకి బౌలింగ్ యూనిట్ వీక్ ఉంది, కానీ బ్యాటింగ్ యూనిట్లో ఒక్కడు కూడా వీక్ లేడు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్, అనికేత్ వర్మ, ఆ 5 మెంబర్స్ 6 మెంబర్స్ ఇట్లా పవర్ ఏమంటారు, పవర్ హౌజెస్. కానీ ఆ పవర్ హౌస్ మీద నీళ్లు చల్లడానికి కొన్ని టెక్నికల్ తెలుసుకొని వచ్చేసారు. అందుకే బౌలర్స్ చాలా అద్భుతంగా చేస్తారు. ఇటు పక్కన బౌలర్స్ అద్భుతంగా ఉన్నారంటే లేరు కేకేఆర్లో. ఇప్పుడు ఇది వీళ్ళకి వరం అవుతుందా? లేదు, అది బ్యాటింగ్ పిచ్ కాబట్టి, గట్టి బ్యాటింగ్ పిచ్ కాబట్టి, షార్ట్ బౌండరీస్, స్క్వేర్ బౌండరీస్ ఈజీగా కొడితే బయట పడుతుంది కాబట్టి ఇది వీళ్ళకి ప్లస్ అవుతుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. బౌన్స్ బ్యాక్ చేయగలుగుతారు, హిట్టర్స్కి బాగా ఉపయోగపడే గ్రౌండ్ కాబట్టి ఈజీగా అక్కడ క్వింటన్ డికాక్ మాత్రమే చూపించగలుగుతాడు, అజింక్య రహానే, రఘువంశీ చూపించగలిగితే ఇక్కడ సునీల్ నరేన్ కూడా ఉన్నాడు వాళ్ళకి. సునీల్ నరేన్ ఖచ్చితంగా ఈ గ్రౌండ్లో
సక్సెస్ అవుతాడు, ఎందుకంటే షార్ట్ బౌండరీస్ కాబట్టి ఈజీగా మనడు దంచి కొట్టగలుగుతాడు. అండ్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ క్లిక్ అయితే ఈసారి టాప్ ఆర్డర్ గట్టిగా క్లిక్ అవుతుంది అని అనుకుంటున్నా. అవుతే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ మళ్ళీ డాట్లు పెట్టి ఏదో స్టార్టింగ్ రాగానే ఏదో కోపం వాళ్ళ పాత టీం వాళ్ళ మీద నన్ను రిటైన్ చేసుకోలేదన్న కోపంతో కొట్టిపోయి ఆ తర్వాత ఇంతవరకు కూడా అది లేదు అంటే ఈ 2 మ్యాచ్ల్లో ఇజ్జత్ కచ్చరా అయిపోయింది కదా. ఆహా అదంతా గ్యాసా, ఇదంతా తుస్సా అని ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా కొట్టి తీరుతాడు. ఇషాన్ కిషన్ ఆట ఆడాలి. మెయిన్ థింగ్ ఏంటంటే ఇషాన్ కిషన్ లెక్క ఆడాలి. అట్లా కాకుండా నేను ట్రావిస్ హెడ్ లెక్క ఆడతా, నేను క్లాసెన్ లెక్క ఆడతా, నేను అభిషేక్ శర్మ లెక్క ఆడతా, వీళ్ళ లెక్కనే ఆడతా అనుకుంటే కష్టమవుతుంది. వీళ్ళిద్దరు ఉన్నారు. ఇషాన్ కిషన్ ఆడితే బాగుంటుంది ఆయన లెక్క ఆడితే. నితీష్ కుమార్ రెడ్డి సాలిడ్గా ఆడతాడు. లక్ ఫేవర్ చేయట్లేదు నిజంగా చెప్పాలంటే. క్లాసెన్కి పాపం క్లాసెన్ ఆట మనం చూడలేదు ఈ సీజన్లో ఇంతవరకు. క్లాసెన్ ఆట చూస్తే కాటేరమ్మ పెద్ద కొడుకు మామూలు ఉండదు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. క్లాసెన్ ఆట చూడాలి అని ఎదురు చూస్తున్నా. అండ్ అనికేత్ వర్మ ఇప్పుడు వీళ్ళకి దొరికిన వరం. అనికేత్ వర్మ లిటరల్లీ ఇప్పుడు వీళ్ళ టీంకి దొరికిన వరం. మిడిల్ ఆర్డర్కి ఒక ఊపుని తీసుకొస్తాడు, నెక్స్ట్ లెవెల్లో ఎనర్జీని ఇస్తుండు. వీళ్ళంతా పడిపోయినా కానీ అనికేత్ వర్మ ఒక్కడు ఉన్నాడు కాబట్టి ఆ మాత్రం స్కోర్ అన్నా మనం చూసినాము లాస్ట్ 2 మ్యాచెస్లో. లేదంటే ఆ స్కోర్ కూడా చూడకపోయేటోళ్ళం. అనికేత్ వర్మ లిటరల్లీ ఆసమ్ 41 బాళ్ళలో 75 కొట్టినాము మన లాస్ట్ టైం, గుర్తులేదు నాకు నెంబర్ కరెక్ట్ కానీ ఎక్సలెంట్గా ఆడుతున్నాడు అనికేత్ వర్మ. ఆ స్ట్రైక్ రైటే వేరే రేంజ్లో ఉంది. అభినవ్ మనోహర్ పెద్ద దెబ్బబ్బా. మిడిల్ ఆర్డర్లో అనుకోండి, లోవర్ మిడిల్ ఆర్డర్లో అనుకోరి, అభినవ్ మనోహర్ అనికేత్ వర్మకి కరెక్ట్గా జోడీ లేడు. అనికేత్ వర్మకి జోడీగా అభినవ్ మనోహర్ కాకుండా ఇంకెవరైనా వస్తే ఆ టైంలో వికెట్లు పడిపోకుండా కాపాడగలిగేటోడు ఒక్కడుంటే, అభినవ్ మనోహర్ని ఒక్కరిని చేంజ్ చేస్తే టీం సెట్. ఎందుకంటే ఒకవేళ టాప్ ఆర్డర్ అంతా పడిపోయినా కానీ అనికేత్ వర్మ నిలబడతాడు. అనికేత్ వర్మకు సపోర్ట్ ఇచ్చే ప్లేయర్ కావాలి. బ్యాట్ కుమిన్స్ వస్తాడు, 4 బాల్ కడకడ ఊపుతాడు, 6లు కొడతాడు, వెళ్ళిపోతాడు. కానీ కరెక్ట్గా సపోర్ట్ చేసే ప్లేయర్ కావాలి. వీళ్ళకి ఇప్పుడు ఖచ్చితంగా స్పిన్ సపోర్ట్ కావాలి. జీషాన్ అన్సారీ మొన్న వచ్చి చూసారు కొత్త ప్లేయర్, అతను ఖచ్చితంగా ఉండాలి. అతను ఉంటేనే వర్కౌట్ అయింది. జీషాన్ అన్సారీ కంపల్సరీ. అండ్ హర్షల్ పటేల్ తప్పదు. మహమ్మద్ షమీ బౌలింగ్ అయితే ఇప్పటి వరకు మంచి బౌలింగ్ చూడలేదు మనం ఈ సీజన్లో. అండ్ అడమ్ జంపా అబ్జల్యూట్లీ ఫెయిల్. వీళ్ళ టీంలో ఇప్పుడు ఇద్దరు కంప్లీట్ ఫెయిల్ క్యాండిడేట్స్ ఎవరంటే అభినవ్ మనోహర్ కూడా, అడమ్ జంపా కూడా. ఇద్దరు కూడా ఫామ్లో లేరు అండ్ బాగా ఆడట్లేదు. అస్సలు రూపాయి పనికి ఎత్తలేరు. సో వీళ్ళిద్దరి ప్లేస్లో ఇంకా వేరేటోళ్ళని పెట్టుకుంటే అయిపోద్ది. సో వీళ్ళిద్దరి ప్లేస్లో వేరేటోళ్ళని పెట్టుకున్నారు అనుకోని టీం సెట్. కానీ ఆడే విధానంలో జస్ట్ ఏంటంటే స్ట్రైక్ రొటేట్ చేయడం కూడా ఇంపార్టెంటే. ఇది ఒక్కటి గుర్తుంచుకోవాలి ఎస్ఆర్హెచ్ వాళ్ళు అంతే. ఎస్ఆర్హెచ్ టీం స్ట్రైక్ రొటేట్ చేయడం కూడా ఇంపార్టెంటే. స్ట్రైక్ రొటేట్ చేయగలిగి ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఉంటాడు. విరాట్ కోహ్లీ ఉన్నాడు, స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఉంటాడు. సో ఆ స్ట్రైక్ రొటేషన్లో మిగతా వాళ్ళు హిట్టింగ్ చేసుకుంటూ ఉంటారు, వీళ్ళు స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఉంటారు. బౌలర్ కాన్స్టాంట్గా ఒకే రకంగా బౌలింగ్ వేసి వీడు ఇక్కడ టెంప్ట్ కాగానే వాళ్ళు లేపేయచ్చు అనే సిచ్యువేషన్ తీసుకుపోకుండా స్ట్రైక్ రొటేట్ అయిపోద్ది. ఆ బౌలర్ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాడు, వీడికి ఎట్లేద్దాం అని చెప్పి ఆలోచించుకునేలేపు మళ్ళీ స్ట్రైక్ రొటేట్ చేసి మళ్ళీ హిట్టింగ్కి పర్సన్ వస్తాడు. మళ్ళీ బాల్ ఏదో మరి గుడి దెబ్బలో ఏదో కొంచెం అటు అయితే అంటే లైన్ అనేది కొద్దిగా మారిందంటే చంపుకోవచ్చు. ఆ టైప్లో పోతే చాలా బాగుంటుంది. కానీ వీళ్ళు అట్లా పోయే బ్యాచ్ కాదే, అదో పెద్ద బాధ. సో ఇటు సైడ్ అయితే గట్టిగా ఆడడానికి కేకేఆర్లో క్వింటన్ డికాక్, సునీల్ నరేన్, అజింక్య రహానే, రఘువంశీ, ఆ తర్వాత ఎవరు లేరు. ఇప్పుడు సిచ్యువేషన్ ప్రకారంగా ఇది లేరు. నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు సునీల్ నరేన్ కూడా గట్టి క్లిక్ అయింది లేదు. సో టోటల్గా ఎస్ఆర్హెచ్ డిపెండ్ అయింది హిట్టర్స్ మీద. హిట్టర్స్ సక్సెస్ అయితేనే మ్యాచ్ విన్ను. హిట్టర్స్ టాప్ ఆర్డర్ నుంచి లాస్ట్ ఆర్డర్ వరకు కూడా ఉన్నదంతా హిట్టర్సే. అండ్ క్లాసెన్కి అయితే ఇప్పటి వరకు లక్ కుదరలే. ఎన్కేఆర్ నిలబడతలేడు, అభినవ్ మనోహర్ అనవసరంగా ఉన్నాడు. ఫియర్లెస్ బ్యాటింగ్ ఖచ్చితంగా అవసరమే. ఎస్ఆర్హెచ్ అంటేనే వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫియర్లెస్ బ్యాటింగ్. కానీ అందులో కూడా ఫియర్తో ఆడక్కర్లేదు, కొంచెం సిచ్యువేషనల్ ప్లే చేసే తోడు ఒక్కడన్నా సిచ్యువేషన్ ప్లేకి దిగితే బాగుంటుంది అనేది ఉద్దేశం. స్ట్రైక్ రొటేట్ చేసేటోళ్ళు, పిచ్కి తగ్గట్టు టీం ఉండాలి, టీంకి తగ్గట్టు ప్లేయర్స్ ఉండాలి, ప్లేయర్స్కి తగ్గట్టు ప్లే ఉండాలి. సో ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఆడుతూనే వీళ్ళ హిట్టింగ్ క్యాపబిలిటీని చూపించుకుంటే చాలు. ఆ షార్ట్ బౌండరీస్కి వీళ్ళు ఈజీగా బయట బాల్ వారేయగలుగుతారు, ఈజీగా 6లు కొట్టగలుగుతారు అబ్బాయిలు. రైట్, ఇక ఇద్దరు స్పిన్నర్ నీడెడ్ ఉంది కానీ అక్కడ అడమ్ జంపా వర్కౌట్ అవుతాడు. ఇప్పుడు వచ్చిన జీషాన్ అన్సారీ ఓకే. అండ్ ఇంకొకరిని ఎవరన్నా తీసుకుంటే బలం ఉంటుంది, చూడాలి ఎవరన్నా కొత్తలను యాడ్ చేస్తారో చేయరా అనేది. ఇప్పటికైతే జీషాన్ అన్సారీ అయితే కంపల్సరీ నీడెడ్ అబ్బా, ఎందుకంటే ఈ పిచ్ స్పిన్నర్స్కి కొంత సపోర్ట్ చేస్తుంది, పేసర్స్కి ఆ స్టార్టింగ్ కొత్త బాల్ వచ్చినప్పుడు సపోర్ట్ చేస్తుంది, మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో 11 ఓవర్ల తర్వాత కొత్త బాల్ వస్తే అప్పుడు సపోర్ట్ చేస్తుంది. సో ఈ పిచ్ మీద చేజింగే చాలా బెటర్, ఎందుకంటే ఈ పిచ్ మీద చేజింగ్ చేసినప్పుడు ఎక్కువసార్లు గెలిచిన దాఖలాలు ఉన్నాయి. ఈ పిచ్ మీద టోటల్ అయిన మ్యాచ్లు ఏంటంటే 96. ఇందులో బ్యాటింగ్ ఫస్ట్ 39 మాత్రమే గెలిచారు, బ్యాటింగ్ సెకండ్ 57 మ్యాచెస్ గెలిచారు.
సో చేజింగ్కి ఇది బాగా యూజ్ అయింది. అంటే ఒక భారీ స్కోర్ చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ భారీ స్కోరు దాన్ని చేజ్ చేయడానికి కంఫర్టబుల్, అంటే బౌలర్ ఎట్లాగూ ప్రెజర్లో ఉంటాడు కాబట్టి ఆ ప్రెజర్ని మనం ఈజీగా అనుకూలంగా తీసుకొని చేజ్ చేసుకుంటే బాగుంటుంది. పిచ్ బ్యాటింగే సపోర్ట్ చేస్తుంది, బిగ్గెస్ట్ బ్యాటింగ్ వికెట్ కింద చెప్పుకోవాలి ఇది. కేకేఆర్కి అయితే వెంకటేష్ అయ్యర్ నుంచి రమణదీప్ వరకు మిడిల్ ఆర్డర్లో ఎవ్వరు కూడా ఇప్పటివరకు గట్టి సపోర్ట్ లేదు. వైభవ్ అరోరా రావాల్సిందే, కానీ అంటే వైభవ్ అరోరా బౌలింగ్ వీళ్ళకి ఇంపార్టెంట్ కేకేఆర్కి. కానీ మనీష్ పాండే అంటే స్కోర్ కావాలి అనుకుంటే కనుక మనీష్ పాండేని దించే అవసరం ఉంటుంది. లాస్ట్ టైం మనీష్ పాండే సపోర్ట్ చేసింది కాబట్టి. సో ఒక పేసర్ని తగ్గించుకొని ఒక స్పిన్నర్ని పెంచుకోవాల్సిన అవసరం కేకేఆర్కి ఉంది. ఇద్దరు స్పిన్నర్స్ల అవసరము ఎస్ఆర్హెచ్కి ఉంది. నాట్జీ వస్తే నాట్జీ వస్తే కొంత సమస్య తీరుతుంది. నాట్జీ వస్తాడు ప్రతి మ్యాచ్ వస్తాడు, ఈ మ్యాచ్కి వస్తాడు, ఆ మ్యాచ్కి వస్తాడు, ఇంతవరకు అయితే వస్తాడు, చూడాలి. సునీల్ నారాయణ, రసెల్స్ ఈ పిచ్ మీద సక్సెస్ అయ్యే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. రిజల్ట్స్ నుంచి మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కానీ ఇంతవరకు అయితే అది రాలేదబ్బా, అదొకటే బాధ. అండ్ షార్ట్ బౌండరీస్ కాబట్టి ఈజీగా హిట్ చేసుకోగలుగుతాడు సునీల్ నారాయణ. అండ్ ఇక్కడ సునీల్ నారాయణ నుంచి వెళ్ళి ఇషాన్ కిషన్కి పెద్ద అంటే మ్యాచ్అప్ చూద్దాం. సునీల్ నారాయణ బౌలింగ్లో ఇషాన్ కిషన్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, థ్రెట్ ఉంది. అండ్ రసెల్స్కి ఖచ్చితంగా ఈసారి బౌలింగ్ ఇవ్వకపోవచ్చు. అండ్ రసెల్స్కి ఒకవేళ రసెల్స్ ఇస్తే అభిషేక్ శర్మకి థ్రెట్ ఉంటుంది. అండ్ క్లాసన్కి హర్షిత్ రాణా బౌలింగ్లో థ్రెట్ ఉండే ఛాన్స్ ఉంది క్లాసన్కి. అంటే కీ మ్యాచ్అప్స్ ఇప్పుడు బాగా ఫేమస్ కదా. సో ఇప్పుడు హర్షిత్ రాణా బౌలింగ్లో క్లాసన్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఇదివరకు దాఖలాలు ఉన్నాయి కాబట్టి. మహమ్మద్ షమి బౌలింగ్లో సునీల్ నారాయణ ఒకటేసారి ఆడిండు, ఫస్ట్ బాల్కి అవుట్ అయ్యిండు. సో మహమ్మద్ షమి బౌలింగ్లో సునీల్ నారాయణకి థ్రెట్ ఉండే ఛాన్స్ ఉంది. ఇవన్నీ చూసుకుని అట్లా బౌలింగ్లో దిగుతాయిలే. అండ్ వెంకటేష్ అయ్యర్కి రాహుల్ చాహర్ బౌలింగ్లో, రాహుల్ చాహర్ కూడా ఉన్నాడయ్యా, రాహుల్ చాహర్ కూడా ఇంపార్టెంటే, తీసుకుంటారు మరి. రింకుకి హర్షల్ పటేల్ బౌలింగ్లో థ్రెట్ ఉంది. సో అట్నే రసెల్స్ ఈ మ్యాచ్లో గట్టిగా ఆడతాడేమని అనుకుంటున్నా, చూద్దాం. ఇంకేముంది, ఇది కండిషన్స్ అబ్బా మ్యాచ్ది. నాకు తెలిసినంత వరకు, నాకు అనిపించినంత వరకు అయితే ఈ మ్యాచ్ ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ గెలవడానికి. ఎందుకంటే ఎస్ఆర్హెచ్కి అఫ్కోర్స్ కేకేఆర్ కూడా 2 ఓటమిలు ఉన్నాయి, వాళ్ళు కూడా పగతో రగిలిపోతున్నారు, ఖచ్చితంగా గెలవాలి అని ఉంది. అండ్ పోయిన సంవత్సరం నుంచి రగులుతున్న కోపం, కసి, పట్టుదల ఇవన్నీ కూడా ప్యాట్ కమిన్స్కి కానీ కంప్లీట్ టీంకి కానీ అదంతా మాంట్రా ఉంటుంది కదా. ఎంత చెప్పుకున్నా వాళ్ళు వేరే మ్యాచెస్లో కలిసి ఆడినా కానీ ఇక్కడ ఖచ్చితంగా అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఐపీఎల్ అంటేనే వార్ జోన్ నడుస్తూనే ఉంటుంది. ఇందులో ఖచ్చితంగా హర్షిత్ రాణా అండ్ కంప్లీట్ కేకేఆర్ టీం ఇచ్చిన ఫ్లయింగ్ కిస్లకి స్వీట్ హగ్స్ ఇవ్వడానికి, హాట్ హగ్స్ ఇవ్వడానికి ఎస్ఆర్హెచ్ టీం రెడీగా ఉందని అనుకుందాం. రేపు ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ప్యాట్ కమిన్స్ ఎవరు తగ్గేదిలే అంటాడు, ఏంది అలా మీటింగ్ పెట్టుకున్నారు కదా, మోటివేషన్ అంతా కూడా ఎట్లుందంటే తగ్గేదిలే అన్నట్టుంది. ఎవడేమి చెప్పినా ఈరోజు నవ్విన నాపచేని రేపు మండుతుంది భయ్, మీరేం పట్టించుకోకర్రి, మన స్టైల్ మనదే, ఆప్కే పార్ సీన్స్ ఆఫ్ బార్ అని రెడీగా ఉన్నారు. సో ఆల్ ది బెస్ట్ టు ఎస్ఆర్హెచ్. చూద్దాం, మీరే అంటారు కింద కామెంట్ చేయండి. ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా కేకేఆర్ గెలుస్తుందా? మీరు ఎవరు ఫ్యాన్, కేకేఆర్ ఫ్యానా ఎస్ఆర్హెచ్ ఫ్యానా? కింద కామెంట్లలో చెప్పండి. అండ్ ఈ వీడియోకి నేను కమ్సే కమ్ ఒక 100 లైకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నా అబ్బా. 100 మంది చూస్తే 100 లైకులు కొట్టురయ్యా, మీకు దండం పెడతా. చూస్తారు పోతారు కానీ లైకులు అయితే కొడతలేరు, కొట్టుర్రి ప్లీజ్. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబ్బాకే.